హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీవైసీ గ్లోబల్ స్టోరీస్. నా ఛానల్ని కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇవాల్టి మన కథ ఏంటో చూసేద్దాం. వడ్రంగి షాపులో దెయ్యం. ఇదే ఇవాల్టి మన కథ. లేట్ చేయకుండా మన కథలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక చిన్న ఊర్లో రామయ్య అనే వడ్రంగి ఉండేవాడు. చాలా సంవత్సరాలుగా అతడు తన తాత నుంచి వచ్చిన షాప్లోనే పని చేసేవాడు. ఆ షాపు గ్రామం చివరన పాత బనియన్ చెట్టు దగ్గర ఉండేది. పగటిపూట షాప్ బాగానే మరియు కస్టమర్లు వస్తూనే ఉండేవారు. కానీ రాత్రివేళ అక్కడ ఎవ్వరూ దగ్గరికి రారు. కారణం ఏమిటంటే ఆ షాపు దగ్గర ఎప్పటి నుంచో అదృశ్య శబ్దాలు, వింతగా తలుపులు బిగుసుకోవడం, రాత్రిళ్ళు పనిముట్ల శబ్దాలు వినిపించేవి. చాలామంది ఆ షాపులో రాత్రి గడపడానికి ప్రయత్నించినా ఉదయం దాకా ఉండలేక పారిపోయేవారు. ఒకసారి ఒక పెద్ద ఆర్డర్ రావడంతో రామయ్య రాత్రివేళలు పనిచేయాల్సి వచ్చింది. తన శిష్యుడు రాముతో కలిసి షాపులో తలుపులు వేసుకొని పనిలో నిమగ్నమయ్యాడు. మొదట అన్నీ బాగానే సాగాయి. కానీ అర్ధరాత్రి దాటాక అప్రతంగా కఠినమైన గోర్లు కర్ర మీద రాస్తున్నట్లు శబ్దం వినిపించింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. రాము భయంతో, అన్నా, బయట ఎవరో ఉన్నారా అన్నాడు. రామయ్య, వేడు కాస్త బయట చూసి వస్తాను అని తలుపు తెరిచాడు. కానీ బయట ఎవరూ లేరు. గాలి కూడా వీచట్లేదు. తలుపు మూసుకొని లోపలికి రాగానే ఒక పెద్ద కుర్చీ ఆగ్నేయ మూలం నుంచి కదులుతూ మధ్యలోకి వచ్చింది. ఇద్దరూ షాక్ అయ్యి నిలిచిపోయారు. ఆ కుర్చీ మీద ఒక పొడవాటి జుట్టు, ఎర్ర కళ్ళు ఉన్న స్త్రీ ఆకారం కూర్చొని కనిపించింది. ఆమె కంఠం గరగరలాడుతూ, ఈ షాపు నా ప్రాణాలతో కట్టబడింది. నా ఆత్మ ఇక్కడ బంధించబడి ఉంది. ఎవరు ఇక్కడ రాత్రివేళ పనిచేసినా వాళ్ళ ప్రాణాలు తీస్తాను అంది. రాము గబగబా కూలిపోయాడు. రామయ్య మాత్రం ధైర్యం చేసి, మీరు ఎవరు? మా కుటుంబానికి ఏం విరోధం అని అడిగాడు. ఆ దెయ్యం చెబుతూ, ఇది ముందు మా ఇల్లు. నీ తాత రాత్రిళ్ళు నన్ను మోసం చేసి నన్ను ఈ కట్టెల గదిలో బంధించి చంపేశాడు. అప్పటి నుంచి నా ఆత్మ ఈ వడ్రంగి షాపుకు కట్టబడి ఉంది అని చెప్పగానే గది మొత్తం చీకట్లో మునిగిపోయింది. పనిముట్లన్నీ గాల్లో తేలుతూ గోడలకు బలంగా తగలడం మొదలయ్యాయి. రామయ్య వెంటనే పూజారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు. పూజారి మంత్రాలతో పూజ చేసి ఆ ఆత్మకు శాంతి కలిగించే ప్రయత్నం చేశాడు. ఆ రాత్రే చివరిసారి ఆ స్త్రీ ఏడుపు వినిపించింది. తర్వాత ఆ షాప్లో మళ్ళీ ఎలాంటి భూతప్రేత శబ్దాలు వినిపించలేదు. కానీ ఇప్పటికీ ఆ గ్రామంలో పెద్దలు చెబుతారు, రాత్రి 12 దాటాక ఆ వడ్రంగి షాపు దగ్గరికి వెళ్ళవద్దు. ఆ ఆత్మ నిజంగానే శాంతి పొందిందో లేదో ఎవరికీ తెలియదు అని అక్కడ పెద్దలు చెప్పారు. ఇంతటితో మన కథ అయితే పూర్తయింది. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.